ప్రసన్న కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ నాయకులు సమర్థించడం చాలా దారుణమని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. అలాంటి మాటలను సమర్థించడం ఆ పార్టీలో మహిళా స్థానం ఏంటో తెలుసుకోవాలని అన్నారు ఆమె. బుచ్చిరెడ్డిపాలెం మండలం 5, 12 వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగులో ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలను కించపరిచేలా ఆ పార్టీ నాయకులు మాట్లాడితే సమర్థించడం సిగ్గుచేటని విమర్శించారు ఆవిడ. ప్రసన్న చేసిన వ్యాఖ్యలను తొందరగా వెనక్కి తీసుకుంటే మంచిదని, ఒకవేళ గనక తీసుకోకుంటే మహిళలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. మహిళలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యేనైనా నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో అదేవిధంగా ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు ఎంతోమంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు. ఇలాగా 33% రాబోయే రోజుల్లో రిజర్వేషన్ వస్తుంటే మహిళలు ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రాణిస్తాము, మీకన్నా మేము బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ముందుకొచ్చే ధైర్యవంతమైన మహిళలందరినీ అవినీతిని గురించి మేము ప్రశ్నిస్తే అవినీతిని గురించి నువ్వు తిరిగి సమాధానం చెప్పలేక మమ్మల్ని అవహేళన చేసి మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు, నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, సార్ మీరు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏం తప్పు చేశామని మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు? మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా? ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొక్కరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు, మీ మాటలు వెనక్కి తీసుకోండి, ఒక మహిళని, కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు. ఈరోజు రాష్ట్రమంతా, దేశమంతా నా వైపు ఉంది, నాతో ఉంది. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ఎంతో పటిష్టమైన నాయకత్వం, ఉమ్మడి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ బాబు గారి దగ్గర నుంచి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, భువనేశ్వరమ్మ దగ్గర నుంచి అందరూ నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా, వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టరు, అందరూ అధికారులు ప్రతి ఒక్కరూ ఒక లైన్కి వచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము, వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ, ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ, మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు. మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడ. సార్ మీరు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏం తప్పు చేశామని ఈరోజు రాష్ట్రమంతా, దేశమంతా నా వైపు ఉంది, నాతో ఉంది. అందుకు కారణం తెలుగుదేశం